అపోస్తలైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు అనగా, మనలో ఉన్న ఒక పాత వ్యక్తి ఒకడు ఉన్నాడు. అది ఎవడనగా శారీరక సంబంధమైన ఒక వ్యక్తి. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎవడనగా రూపాంతరం చెందిన నూతన పరచబడిన ఆత్మ సంబంధమైన వ్యక్తి. వాడు మనలోనే ఉన్నాడు. మనలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఎవడనగా పాత వ్యక్తి, లోక సంబంధమైన వ్యక్తి, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన ఉద్దేశములు గల వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఎవడనగా ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఆత్మ సంబంధమైన వ్యక్తి మనలో ఉన్న ఆత్మీయమైన ఆ యొక్క భాగం ఏముంటుందంటే, నువ్వు ఇలాంటిది చూడకూడదు, ఇలాంటి చేయకూడదు, ఇలాంటి స్థలానికి వెళ్ళకూడదు, ఇలాంటి మాటను మాట్లాడకూడదు, ఇలాంటి ఆలోచన నీకొద్దు, ఇలాంటి సహవాసం నీకు మంచిది కాదు అంటుంది. మనలో ఉన్న శారీరక సంబంధమైన వ్యక్తి ఏమన్నాడు అనగా, ఇది నువ్వు చూడాలి, ఇది నువ్వు చెయ్యాలి, ఇది అనేకమైన రీతికి ఏం చేస్తాడనగా నిన్ను నచ్చ చెప్తూ ఉంటాడు. నేను ఏం చేస్తాడు అనగా, నీకు పర్లేదులే, ఒక్కరోజుకి ఏమైపోతుంది, లేకపోతే ఎవరు చేయట్లేదని. చాలామంది ఎవరైనా అనేకమైన క్రైస్తవులు ఎలా చెప్తారు తెలుసా, ఏదైనా అడిగితే నేను అందరూ అలాగే ఉన్నారు కదా, వారు ఇలా చేస్తున్నారు కదా, వీరు ఇలా చేస్తున్నారు కదా. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడు, నీ చుట్టూ అందరు ఎలా జీవిస్తున్నారో చూసి, నీ సంఘంలో అందరూ ఎలా ఉంటున్నారో చూసి అలా నువ్వు మాట్లాడు, అందరికన్నా నువ్వు బాగా మాట్లాడితే చాలు అంటాడా? అందరికన్నా నువ్వు మంచిగా ఉంటే చాలు అన్నాడా? అందరికన్నా చక్కగా మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే నీ జీవితం బాగుంది కదా, అలా బ్రతకమన్నాడా? అందరితో పోల్చుకొని బ్రతకమన్నాడా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకన్నా చూసుకుంటే నా జీవితం బాగుంది కదండి, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇంకా బెటర్ కదండి, వాళ్ళతో పోల్చుకుంటే నా జీవితం ఇంకా మంచిది కదండి, నా స్వభావం ఇంకా బాగుంది కదా, నా ప్రార్థన ఇంకా బాగుంది కదా అన్నాడా? నేను పరిశుద్ధుని గనక ఏమన్నాడండి? నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై. గట్టిగా చెప్పాలి, నేను పరిశుద్ధుని గనక మీరును ఎలా ఉండమన్నాడు? చెప్పట్లేదు మీరు. నేను పరిశుద్ధుని గనక మీరు ఎలా ఉండమన్నాడుగా పరిశుద్ధుడిగా ఉండమన్నాడు. కానీ గట్టి చెప్పాలి, నేను పరిశుద్ధుని గనక. మనం ఆయన బిడ్డలుగా, ఆయన ఆరాధించేవారుగా మనం కూడా ఎలా ఉండాలి. అంతేగాని ఏం లేదనగా నీ పక్కన్న వాళ్ళు చూడు, నీ ఎదురింటి వాళ్ళు చూడు, నీ సంఘానికి వస్తున్న వాళ్ళు చూడు, మిగతా యవనస్తులను చూడు, వాళ్ళకన్నా నేను బాగున్నాను కదా, వీళ్ళకన్నా నేను బాగున్నాను కదా, దాంట్లో ఏ లాభం లేదు. మనలో ఉన్న ఆ శారీరక సంబంధమైన వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు పర్లేదు, నువ్వు మిగతా వాళ్ళతో చూడు, నీ జీవితం బాగానే ఉంది, ఇది పర్లేదు, ఇది ఒక్కసారికి పర్లేదు, ఇది ఒక్క రోజుకి పర్లేదు, అన్నీ అలాగే అంటాడు. అన్ని విషయాల్లో అదే ఏం పర్లేదు, ఈ ఒక్కరోజు, లేకపోతే ఇది ఇలా పర్లేదు, అలాగైతే పర్లేదు కదా, ఇలాగైతే అలా చేయకూడదు కానీ ఇలా చేస్తే పర్లేదు కదా, ఇది ఆలోచించకూడదు కానీ ఇది ఆలోచిస్తే పర్లేదు కదా, ఇక్కడికి వెళ్ళకూడదు కానీ ఇక్కడికి వెళ్తే పర్లేదు కదా, ఇది చేయకూడదు కానీ ఇది చేస్తే పర్లేదు కదా. ఎప్పుడు నీలో ఏముందనగా ఒక పోరాటం ఎల్లప్పుడూ కూడా నీలో ఉంది. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైన మాత్రం చెప్పండి, అర్థం కాకపోతే చెప్పొద్దు. అందుకే 17వ వచనంలో ఏమంటున్నాడు? కావున ఇక్కను దాన్ని చెయ్యునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. ఎవరు ఈ నేను, ఎవరు ఈ పాపం? ఎవరు చెప్తున్నారు? రక్షింపబడలేని వ్యక్తి చెప్పట్లే ఏంటి. హలో, రక్షింపబడలేనోడు, బాప్తిజం తీసుకోలేనాడు చెప్పట్లే. అపోస్తలైన పౌలు గారు అంటున్నారు, నాలో ఇంకా అక్కడ ఉన్నాడు పాత వ్యక్తి, ఆడు లోక సంబంధమైన వాడు, వాడికి ఏంటనగా వాడికి ఆత్మ సంబంధమైనవి ఏది కూడా వాడికి ఎక్కవు, ఆత్మ సంబంధమైన కార్యాలు ఏవి కూడా వాడికి నప్పవు. నాలో ఇంకొకడు ఉన్నాడు, వాడెవడనగా నేను అంటున్నాడు. ఆ నేను ఎవరనగా ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవునికి యోగ్యకరముగా అనుకూలంగా జీవించాలి అనే ఆశను కలిగిస్తూ ఉంటే, లోక సంబంధమైన వ్యక్తి ఏముంటాడనగా మనలో వాడు ఆత్మ సంబంధమైన కార్యాలకి ఎలాగోలా అడ్డు పెట్టాలనుకుంటాడు. చూడండి, మీ చుట్టూ చూడండి ఒకసారి, మీ చుట్టూ చూసుకోండి ఒకసారి, మీ పక్కన కూర్చొని చూసుకోండి. అందరిలో ఎవరున్నారనగా ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉన్నాడు. వాళ్ళు ఎవరున్నారనగా చూడండి ఒకసారి, మీరు పక్కలు కాసి చూడరా ఏంటి? చూసారా మీ పక్కలు కాసి? మీరు చూడండి,
మీ పక్కలు కూర్చున్న వాళ్ళు చాలా ఆత్మ సంబంధం వ్యక్తులు ఉన్నారు, కానీ వారిలో ఎవరున్నారనగా శారీరక సంబంధం వ్యక్తి ఉన్నారు కనుక చాలామంది ఏం చేయరు అనగా చర్చికి టైంకి రారు. పాపం ఆత్మ సంబంధం వ్యక్తి నన్ను రాత్రి ఏమన్నాడంటే, రేపు 6:30 కల్లా నేను చర్చిలో ఉండాలన్నాడు. శారీరక సంబంధమైన వ్యక్తి అన్నాడు, అరగంట పడుకో, ఏమవుతుంది, 6 గంటలు లేదు. కానీ అడగండి ఒకసారి పక్కోడిని, నీలో ఈరోజు ఆత్మ సంబంధం వ్యక్తి పనిచేశాడా శారీరక సంబంధం? అడగవసలే, ఎన్ని గంటలకు వచ్చారో చూస్తే అర్థం తెలిసిపోతుంది. ఈరోజు 6:30 తర్వాత వచ్చిన వాళ్ళందరిలో ఎవడు పనిచేశాడు తెలుసా? ఎవడు పనిచేశాడు? శారీరక సంబంధమైన వ్యక్తే ఎక్కువ బలంగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉన్నాడు కనుక వచ్చారు, ఉన్నాడు కనుక కనీసం ఈరోజు ఇక్కడ కనబడ్డారు, మనకు దర్శనం ఇచ్చారు, దేవుడికి కనీసం అవకాశం ఇచ్చారు. ఆడు కూడా లేకపోతే అసలు వచ్చేవారే కాదు. ప్రతి విషయంలో కూడా మనలో ఉన్న ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తున్నానగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి అంటుంటే శారీరకమైన సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడనగా పాపం తట్టి ఏం చేస్తాడనగా వాడు ఎప్పుడు పాపం తట్టే ఆకర్షింపబడతాడు. పాపమైన కార్యాలే ఆకర్షణంగా ఉంటాయి, పాపమైన విషయాలే వాడికి సంతోషాన్ని కలిగిస్తాయి, పాపమైన విషయాలే వాడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి, పాపమైన విషయాలే చూడాలనుకుంటాడు, పాపమైన సహవాసానే కోరుకుంటూ ఉంటాడు. అందుకే కొంతమంది అటు ఉంటారు, కొంతమంది కొన్ని రోజులు ఇటు ఉంటూ ఉంటారు, కొన్ని రోజులు చర్చికి రావాలనుకుంటారు, కొన్ని రోజులు ప్రార్థన చేయడానికి ఆరాధించడానికి వారు ఎంతగానో సంతోషంగా ఉంటూ ఉంటారు. చర్చికి రావాలి, ప్రార్థన చేయాలి, కూడికలో ఉండాలి, కలిసి ప్రార్థన చేయాలి, దేవునికి ఆరాధన చేయాలి, దేవుని యొక్క పరిచయం చేయాలి. అప్పుడు ఎవడు బలంగా ఉన్నాడనగా ఆత్మ సంబంధమైన వ్యక్తి బలంగా ఉన్నాడు. కొన్ని రోజులు ఎలా ఉంటుందంటే దేవుని చర్చికి రావాలనిపించదు, ప్రార్థించాలనిపించదు, ఎవరు వాళ్ళే దేవుని యొక్క సన్నిధానికి రావాలనిపించదు, లేకపోతే దేవుని యొక్క కార్యాలు చాలా చిరాకుగా అనిపిస్తాయి, దేవుని యొక్క విషయాలు చాలా విసుగుతనంగా అనిపిస్తాయి, చాలా అలసటగా అనిపిస్తాయి. అది ఎవడు పని చేస్తాడంటే శారీరక సంబంధమైన వ్యక్తి పనిచేస్తాడు. మనలో ఆ పోరాటం ఎల్లప్పుడూ ఏమవుతుందనగా మనలో అలాంటి ఒక పోరాటం జరుగుతూనే ఉంది. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం యొక్క 41వ వచనంలో యేసుప్రభువు వారు అన్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఈ ఆత్మీయమైన వ్యక్తి ఎలా ఉన్నాడు అనగా సిద్ధంగా ఉన్నాడు, కానీ శారీరక సంబంధమైన వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఇప్పుడు బలహీనంగా ఉంటాడు. నీలో ఉన్న ఆత్మ సంబంధం వ్యక్తి అంటాడు, రావాలి, వెళ్ళాలి, చెయ్యాలి. యేసుప్రభు యొక్క శిష్యులు కూడా ఉన్నారు, వారు యేసుప్రభుని వెంబడించాలి, యేసుప్రభుతో కలిసి ప్రార్థించాలి, యేసుప్రభుతో పాటు ఆయన యొక్క ప్రయాసములు దుఃఖములు పాలు పొందాలి, ఉండాలి, మేము ప్రార్థించాలన్నది. కానీ వారిలో ఉన్న ఆ యొక్క శరీర సంబంధం వ్యక్తి ఏమన్నాడనగా చాలా బలహీనంగా ఉన్నాడు. అంటున్నాడు, పారిపోవాలి, పడుకోవాలి, నువ్వు మెలకుగా ఉంటే కుదరదు, నువ్వు పారిపోతే కుదరదు, పారిపోతే కుదరదు అని ఏం చేస్తున్నానగా వాడు పోరాడుతూనే ఉన్నాడు. మనందరి యొక్క జీవితంలో పోరాటం. మీరు ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు అవ్వనివ్వండి, మీరు ఎన్ని విధాలుగా మీరు పరిచయం చేసేవారే ఉండండి, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఏముందనగా ఎల్లప్పుడూ ఆ పోరాటం ఉంది గనక మోసపోవద్దు. మోసపోవద్దు. బాగున్నానులే, మంచిగా ఉందిలే అని ఈరోజు నీవు బాగున్నావని చెప్పి ఏం చేయొద్దు, మోసపోవద్దు. ఏమవద్దు? నేను మోసపోకూడదని చెప్పండి. మీరేంటండి ఉదయం లేసి మీరు ఇంతవరకు పాడారా? మీరు పాడలేదా? మరి అస్సలు మీ మాటలే బయటకు వినబడట్లేదు. చెప్పండి, నేను మోసపోకూడదని చెప్పండి. కొంచెం గట్టి చెప్పండి, నేను మోసపోకూడదు. కొన్ని రోజులు మన భక్తి చూసి మనమే అంత బాగున్నాను, నేను మంచిగా ఉన్నాను, నేను సూపర్ అనే ఆలోచన నీకు కూడా వచ్చేస్తుంది. నాలాగా ఎంత బాగా ఆరాధన చేస్తాను, ఎంత బాగా స్తుతిస్తున్నాను, ఎంత బాగా పరిచయం చేస్తున్నాను. కానీ నువ్వు మోసపోకు, నీలో ఇంకోడు ఉన్నాడు. నువ్వు జాగ్రత్త పడకపోతే ఈ యొక్క వాడు వచ్చేస్తాడు బయటికి. వాడు ప్రతిసారి నీతో పోరాడుతాడు. కనుక ఏం చేయాలనగా నీవు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నువ్వేం చేయాలనగా ఇంకను జాగ్రత్తగా, ఇంకను మెలకుగా, ఇంకను దీనంగా తీర్చబడాలి. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు పరిపూర్ణంగా తీర్చబడట్లేదు, నువ్వు ఎల్లప్పుడూ ఒక పోరాటంలో ఉన్నావు, ఎల్లప్పుడూ నీలో ఒక పోరాటం జరుగుతూనే ఉంది. ఈరోజు నేను భక్తిగా చక్కగా ఉన్నాను, దేవా ఈరోజు నేను చక్కగా ఆరాధించగలిగాను, పక్క పరిచయం చేయగలిగాను, రేపు కూడా నేను ఇదే రీతిగా కొనసాగడానికి నీ శక్తితో నన్ను నింపయా, నన్ను బలపరిచయ్యా, నేను మళ్ళా పడిపోకూడదు, నేను ముందుకు వెళ్ళాలి ఆశతో ప్రతిరోజు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ముందుకు పరిగెట్టాలి. అది ఏది కూడా సులభంగా జరిగేదైతే కాదు.